సమస్యగా మనం భావించవచ్చు। ఈ క్రమంలో గనక చూసినట్లయితే ప్రతి వ్యక్తిలోనూ కూడా అంతర్లీనంగా ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ అనేటువంటివి మనం గనక మనలో మనమే అనాలిసిస్ చేసుకున్నట్లయితే ఇది ఎంత స్థాయిలో మనం ఈ ఒత్తిడికి గురవుతున్నాం, అదేవిధంగా దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా ఈ లక్షణాలు తెలుసున్న సందర్భంలో మనం దీని నుంచి బయటపడడం కోసం ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి, ఏ విధమైనటువంటి స్ట్రాటజీస్ని మనం మన జీవితంలో అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే మంచి ఉన్నతమైనటువంటి స్థితికి మనం వెళ్ళగలం అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి విషయం। కాబట్టి ఈరోజు నేను ఎవరిని అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశంలో భాగంగానే ఈ స్ట్రెస్ యొక్క మూలాలను మనం పరిశోధించబోతున్నాం। అందులో భాగంగానే మరి చూడండి, ఈరోజు సమాజంలో కనుక చూసినట్లయితే 80% 90% వరకు కూడా రోగాల బారిన పడుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వెనక ఉండేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం స్ట్రెస్ అనేటువంటిది మనకి అందరికీ కూడా చెప్పుకునేటువంటిది, సమాజంలో అందరికీ తెలుసున్నటువంటి అంశం। ఈరోజు ఏ హాస్పిటల్కి చూసినా ఏ రోగుల్ని కనుక మనం పరిశీలించినా వీరి యొక్క శారీరకమైనటువంటి మానసికమైనటువంటి అదేవిధంగా కుటుంబ పరంగా కానీ అనేకమైనటువంటి విషయాల్లో ఒత్తిడికి గురవుతూ ఆ ఒత్తిడి అనేటువంటిది శారీరకమైనటువంటి రోగాల బారిన పడే విధంగా వ్యక్తులు తయారు చేస్తుండడం మనం గమనిస్తూ ఉన్నాం। అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఒత్తిడికి సంబంధించినటువంటి లక్షణాలు ఏమిటి అనేటువంటిది మొట్టమొదటి మనలో మనం ఐడెంటిఫై చేయాలి। ఇది చేసినప్పుడు ఎందుకు ఆ ఒత్తిడికి కారణమైనటువంటి అంశాలను మనం విశ్లేషించి తదనుగుణంగా మనం ఏ విషయంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి స్ట్రాటజీస్ మన లైఫ్లో అప్లై చేయాలనేటువంటిదన్నీ కూడా మనం తెలుసుకోగలం। కాబట్టి ఆ క్రమంలో మీకు అవగాహన కలిగేటువంటి విధంగా కొన్ని అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం। మరి ముఖ్యంగా చూడండి, స్ట్రెస్ లెవెల్ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తికి 3 రకాలైనటువంటి సిమ్టమ్స్ బయటపడుతూ ఉంటాయి। ఒకటి ఉద్వేగపరమైనటువంటి లక్షణాలు, రెండవది శారీరకమైనటువంటి లక్షణాలు, మూడవది ప్రవర్తనాపరమైనటువంటి లక్షణాల రూపంలో మనం చూస్తూ ఉండొచ్చు। సాధారణమైనటువంటి మానసిక లక్షణాలు కనుక చూసినట్లయితే ఒత్తిడికి గురైనటువంటి వ్యక్తి సహజంగానే చాలా అనీజీగా ఎవరితోటి కూడా మాట్లాడకుండా ఒంటరిగా ఉంటూ తన యొక్క ఇష్టాలను కూడా ఇష్టాలుగా మార్చుకుంటూ అంటే ఇష్టమైనటువంటి పనుల్లో కూడా ఇన్వాల్వ్ కాకుండా చాలా డల్నెస్ అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది। అంతేకాకుండా మరి సాధారణమైనటువంటి మానసిక లక్షణాల్లో కుంగుబాటు అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ద ఒక ఐటమ్గా ఉంటూ భయం కానీ ఆందోళన కానీ ఇలాంటి అనేక లక్షణాలతో మిక్స్ అయి ఉండేటువంటి ఒక ప్రవర్తనలు మనం చూస్తూ ఉంటాం। చూడండి, బాగా ఒత్తిడికి గురైనటువంటి వ్యక్తిని కనుక చూసినట్లయితే తను నలుగురిలోనూ కలవలేకపోవడం కానీ లేకపోతే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడటం కానీ అదేవిధంగా తనలో తను నేను ఎందుకు పనికిరాను, నేనేమీ చేయలేను, ఏమీ సాధించలేనటువంటి ఒక నెగిటివ్ యాటిట్యూడ్ అనేటువంటిది బాగా డెవలప్ అయ్యి చాలా ఒక రకమైనటువంటి అచేతనా స్థితికి వెళ్ళిపోయేటువంటిది మనం గమనిస్తూ ఉంటాం। అలాగే మరి శారీరక లక్షణాలు కనుక చూడండి, ఇతను అందరిలాగా కూడా ఉత్సాహంగా ఉండలేకపోతూ ఉండొచ్చు, అదేవిధంగా తను చేయగలిగేటువంటి సమర్థవంతమైనటువంటి పనులు కూడా కొన్ని సందర్భాల్లో టేకప్ చేయలేకుండా నిస్సత్తువుగా ఎప్పుడు కూడా నిద్రపోతూ ఉండడం కానీ లేకపోతే నేను చిన్న పనులు కూడా చేయలేనటువంటి ఒక నిర్లిప్తమైనటువంటి ధోరణితో కానీ ఇలా ఎన్నో రకాలైనటువంటి శారీరకంగా ఫిజికల్ అంటే బాడీలో పెయిన్స్ రావడం కానీ జాయింట్ పెయిన్స్ రావడం కానీ నెక్ పెయిన్ హెడేక్ ఇలాంటి శారీరక లక్షణాలు కూడా సిమ్టమ్స్గా మనకు కనిపిస్తూ ఉంటాయి। నిజంగా రియల్గా ఏ శారీరకంగా ఏ లోపం లేకపోయినప్పటికీ కూడా శరీరంలో ఏదో అసమతుల్యత ఉంది, ఏదో అశాంతి ఉందనేటువంటి ఫీలింగు వెంటాడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది। ఆ క్రమంలోనే హెడేక్ ఫీల్ అవ్వడం కానీ బాడీ పెయిన్స్ కావచ్చు, లేకపోతే కడుపులో రకరకాలైనటువంటి అబ్డామినల్లో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మరి ఎక్స్ప్రెసివ్ లక్షణాలుగా మనకు వస్తూ ఉంటాయి। మరి ఈ క్రమంలో మరి ప్రవర్తనాపరమైనటువంటి లక్షణాలు కూడా మనం కొన్ని గమనిస్తూ ఉంటాం। ఉదాహరణకి బాగా డిప్రెషన్ స్ట్రెస్ ఎక్కువ గురైనటువంటి వ్యక్తిని కనుక చూసినట్లయితే తను ఆ స్ట్రెస్ని తగ్గించుకునేటువంటి క్రమంలో రకరకాలైనటువంటి నెగిటివ్ యాటిట్యూడ్స్ కానీ నెగిటివ్ అలవాట్లకు కానీ అడాప్ట్ అయిపోతూ ఉంటాడు। ఉదాహరణకి సిగరెట్స్ తాగడం కానీ లేకపోతే గుట్కా తీసుకోవడం కానీ లేకపోతే ఒక ఆల్కహాలిక్ ఎడిక్ట్ అవ్వడం కానీ ఇలాంటి ఒక నెగిటివ్ యాటిట్యూడ్ వైపు మనిషి ప్రవర్తన అనేటువంటిది కూడా మనం వ్యక్తం చేస్తూ ఆ స్ట్రెస్ లెవెల్స్లో అది కనిపిస్తూ ఉంటుంది। మరి ఈ క్రమంలో చూసినట్లయితే చాలా ఒత్తిడి గురయ్యామని మనకు తెలియదు। ప్రతి వ్యక్తి కూడా నేను ఒత్తిడి పడుతున్నాను అనేటువంటి తను గమనించలేడు। ఇప్పుడు మనం నాలో ఏం జరుగుతుంది, నా యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, అదేవిధంగా నేను నా యొక్క మాట తీరు కానీ నా యొక్క ఇతరులతో నేను డీల్ చేసేటువంటి విధానాలు కానీ ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఈ స్ట్రెస్ కనుక మనం స్ట్రెస్ స్కేల్ కనుక చూసినట్లయితే దాని ఆధారంగా మనం ఎంత లోపలికి దాంట్లో బైండ్ అయిపోయి ఉన్నాం అనేటువంటిది మనం గమనించవచ్చు। మరి ఈ క్రమంలో కనుక చూసినట్లయితే మరి ఈ విధంగా ఒత్తిడికి సంబంధించినటువంటి లక్షణాలను కనుక మనం పరిశీలించినప్పుడు మరి ఒత్తిడిని స్ట్రెస్ ఈజ్ ఏ సైలెంట్ కిల్లర్
అని మనం చెప్పుకోవచ్చు. తెలియకుండానే మనలో అది ఒక ఇంటర్నల్గా మన యొక్క శారీరక మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కిల్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి స్ట్రెస్ ఈజ్ ఏ సైలెంట్ కిల్లర్ అంటూ ఉంటారు. మరి ఈ క్రమంలోనే మనం సమాజంలో ఎక్కువ మంది మరి 80% పైగా రోగులుగా మారడానికి కారణం తెలియకుండా ఈ ఇంటర్నల్గా ఉండేటువంటి స్ట్రెస్ లెవెల్ అని మనం చెప్పొచ్చు. అయితే స్ట్రెస్ అనేటువంటిది ఎంతైతే చెడ్డ అనుకున్నామో అదే క్రమంలో స్ట్రెస్ వల్ల కూడా కొన్ని మంచి కూడా ఉంటుంది. మినిమం లెవెల్ ఆఫ్ స్ట్రెస్ అనేటువంటిది ఎన్హాన్స్ యువర్ పెర్ఫార్మెన్స్ అంటూ ఉంటారు. అంటే సాధారణమైనటువంటి స్ట్రెస్ ఉండడం వల్ల వ్యక్తిలో తనలో ఉండేటువంటి ఒక సామర్థ్యం అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఈ సామర్థ్యం పెరిగేంత వరకు మాత్రం ఆ స్ట్రెస్ ఉండాలి, కానీ స్థాయి మించి ఉంటే మాత్రం అది అనర్థదాయకం, బాగా గమనించాలి మనం. అందుకనే స్ట్రెస్ అనేటువంటిది పూర్తిగా లేకుండా ఉండకూడదు, అది మేనేజ్ చేసుకునేటువంటి శక్తి మనలో ఉండాలి. స్ట్రెస్ లెవెల్ ఎంత ఉండాలి, ఎంతవరకు దాన్ని అధిగమించకుండా దాటకుండా మనం ఉంచుకోవాలనేటువంటివి మన యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనలో మనం ఆ అంతర్లీన పరిశీలన ద్వారా మనం ఈ స్ట్రెస్ నుంచి బయటపడేటువంటి అనేకమైనటువంటి మార్గాల్ని మనం ఇప్పుడు కొన్ని ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది. మరి చూడండి, స్ట్రెస్ లేని వాళ్ళు అంటూ ఉంటారు, ద ఓన్లీ పర్సన్ వితౌట్ స్ట్రెస్ ఈజ్ ఏ డెడ్ పర్సన్ అంటూ ఉంటారు. అంటే అస్సలు స్ట్రెస్ లేని వాడికి చనిపోయిన వ్యక్తితో సమానం అని చెప్తూ ఉంటాం. అంటే మనం ఏదైనా ఒక పరీక్షకు ప్రిపేర్ అవ్వాలన్నా, ఒక కార్యసాధనకు ముందు అవ్వాలన్నా ఎంతో కొంత మినిమం లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఉంటే ఆ వర్క్ అనేటువంటిది పర్ఫెక్షన్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఆ యొక్క స్ట్రెస్ని ఉండాల్సినటువంటి దానికంటే కూడా ఎక్కువ లేకుండా మేనేజ్ చేసుకునేటువంటి ప్రక్రియలు మనం గమనించాలి. ఏ వ్యక్తి అయితే తనలో ఉండేటువంటి స్ట్రెస్ను అదుపులో పెట్టుకోగలుగుతూ ఉంటాడో తన జీవితాన్ని సాఫీగా ముందుకు తీసుకెళ్తూ చక్కగా తన మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యంగా ఉంటూ సమాజంలో అందరిలోనూ కూడా ఒక చక్కటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా ముందుకెళ్ళగలిగేటువంటి సామర్థ్యం డెవలప్ అవుతుంది. కాబట్టి మనం అలాంటి హార్మోనియస్ పద్ధతులు ఏమున్నాయి, ఆ చక్కటి మనం ఎక్వైర్ చేసుకోవాల్సినటువంటి ఆలోచనలు ఏమున్నాయనేటువంటిది మనం కొన్ని గమనిద్దాం. చూడండి, ప్రతి వ్యక్తి కూడా స్ట్రెస్ అనేటువంటిది తెలియకుండానే బయట ఉండేటువంటి రకరకాల ఎక్స్టర్నల్ స్టిమ్యులస్కి మనం రెస్పాన్స్ అవుతూ ఉంటాం. మనకు గనక అనుకూలంగా లేని రెస్పాన్సెస్ ఏమన్నా ఒక స్టిమ్యులస్ కనుక ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు తెలియకుండానే మనలో ఒక రకమైనటువంటి స్ట్రెస్ లెవెల్ అనేటువంటిది ఫిజికల్ ఎమోషనల్ రెస్పాన్స్ అనేటువంటిది మనలో డెవలప్ అవుతూ ఉంటుంది. మరి ఈ విధంగా డెవలప్ అవుతూ కంటిన్యూగా ఒక ప్రొలాంగ్ పీరియడ్ కనుక అలాగే ఉండిపోయినట్లయితే అది శరీరానికి మనసుకి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి. మనం చూడండి, ఒక 50 గ్రామ్స్ కానీ ఒక 100 గ్రామ్స్ కానీ వెయిట్ని పట్టుకుని ఒక సెల్ ఫోన్ని ఉదాహరణగా తీసుకుంటే ఈ సెల్ ఫోన్ పట్టుకుని మనం ఎలా ఉండాలంటే కొద్దిసేపు, ఒక గంట సేపు అయితే పట్టుకోగలం. అదే ఒక 2 అవర్స్ అయితే మనం మ్యాక్సిమం పట్టుకోగలం. కానీ 3-4 అవర్స్ పట్టుకోమంటే ఇంకా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక రోజంతా ఇదే పట్టుకుని ఉండమంటే మన చెయ్యి పెరాలసిస్ వచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మన లైఫ్లో కూడా ఏదైనా సరే స్ట్రెస్ లెవెల్ అయినా సరే ఏదైనా ఒక అన్వాంటెడ్ థింగ్ కనుక ఎక్కువ కాలం పదే దాన్ని అలా కొనసాగిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిలో ప్రాబ్లమ్స్ అనేటువంటివి రకరకాల ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతూ శారీరకంగాను మానసికంగాను నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే దాన్ని గుర్తించి మనం బయటపడాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇందులో క్రమంలోనే చూడండి, మనకి ఈరోజు ఈ యొక్క స్ట్రెస్ నుంచి బయటపడేటువంటి మార్గాలు ఎక్కడో లేవు. మనం బయట ఎక్కడ వెతకక్కర్లా, మన మనసులోనే ఉన్నాయి, మనలోనే ఉంది. నేనెవరిని అనేటువంటి మన కాన్సెప్ట్ కనుక చూసినట్లయితే అసలు నిన్ను నువ్వు ఎనాలిసిస్ చేసుకుంటే ఏ ఏరియాలో నువ్వు స్ట్రెస్కి గురవుతున్నావు, దానికి కారణభూతం ఎవరు అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఉదాహరణకు చూడండి, ఒక స్కూల్లో స్టూడెంట్ని చూడండి, స్టూడెంట్స్కి తన యొక్క స్టూడెంట్ లెవెల్లో స్ట్రెస్ ఉంటుంది. అదేవిధంగా ఒక అడల్ట్ని కనుక చూస్తే కుటుంబ పరంగాను ఆర్థిక వ్యవహారాలు ఎన్నో విధాలుగా మరి స్ట్రెస్కి గురవుతూ ఉంటాడు. అలా కాకుండా ఒక ఎంప్లాయీని కనుక చూసినట్లయితే ఎంప్లాయీకి వారికి బాస్కి మధ్యలో ఉండేటువంటి రిలేషన్స్లో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉండొచ్చు. ఇలా మనం చూసినప్పుడు ఈ సొసైటీలో ఒక వ్యాపారస్తుడిని చూడండి, వ్యాపారం బిజినెస్లో ఉండేటువంటి ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేటువంటి పెరుగుతూ ఉంటాయి. ఇలా ప్రతి సిచ్యుయేషన్లోనూ కూడా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేటువంటి ఎప్పుడు ఉంటూ ఉంటాయి. కానీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని వాటిలో కొట్టుకుపోకుండా వాటిని అదుపు చేసుకునేటువంటి స్ట్రాటజీస్ కానీ టెక్నిక్స్ కానీ అన్నీ కూడా మన మనసులోనే దాగి ఉన్నాయనేటువంటిది ఏ వ్యక్తి అయితే గమనిస్తాడో ఆ వ్యక్తి చాలా పీస్ఫుల్గా వాటన్నింటినీ కూడా అల వస్తే తల వంచాలి అనేటువంటి రీతిలో ఎంత స్ట్రెస్ వచ్చినా కూడా చక్కగా దాన్ని ఫేస్ చేసేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నప్పుడు ఆ వ్యక్తి చాలా హ్యాపీగా వాటన్నింటి కూడా బయటపడగలుగుతూ ఉంటాడు. చూడండి, మనం కనుక చూసినట్లయితే మనం బయట ఎంత బిజీగా ఉండి ఎంత స్ట్రెస్ గురైనా కూడా కొంతమంది ఇంటికి వచ్చి చిన్నపిల్లలతో ఆడుకుంటూ చక్కగా వాళ్ళ పిల్లలతో కనుక కొంత టైం స్పెండ్ చేస్తే ఎంతో హాయిగా ప్రశాంతమైనటువంటి మనసుని మరి పొందేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే మనం
కొన్ని మన యొక్క కుటుంబ జీవన వ్యవస్థలో కావచ్చు, లేకపోతే స్నేహం సంబంధమైనటువంటి అంశాల్లో కావచ్చు, లేకపోతే మన యొక్క పర్సనల్ రిక్రియేషన్స్లో కావచ్చు, ఖచ్చితంగా మనం కొన్ని మన యొక్క పర్సనల్ టైం అనేటువంటిది మనం ఖచ్చితంగా పాటిస్తూ ఉండాలి. ఈ క్రమంలోనే మన కుటుంబానికి సాధ్యమైనంత వరకు సమయాన్ని కేటాయిస్తూ, అంటే మన యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కానీ, లేకపోతే మన భార్యా పిల్లలతో కానీ, లేకపోతే మన తల్లిదండ్రులతో కానీ, మన కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఈ వాతావరణాన్ని మనం గనక టైం స్పెండ్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో స్ట్రెస్ లెవెల్స్ అనేటువంటివి చాలా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా కొంతమంది ఒత్తిడి వచ్చిన వెంటనే కొంతమంది నెగిటివ్ ఆలోచనల వైపు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఉదాహరణకు చూడండి, బాగా ఒత్తిడి గురిపోయిన వ్యక్తి దాన్ని తగ్గించుకోవడం కోసం మందు తాగడం కానీ, లేకపోతే సిగరెట్లని అనుసరించడం కానీ, లేకపోతే వేరే రకరకాలైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అవుతూ మరి తన యొక్క స్ట్రెస్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అదే స్ట్రెస్ ఉన్నటువంటి వ్యక్తి చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు వెళ్తూ, చక్కగా దైవభక్తిని డెవలప్ చేసుకుంటూ, అదేవిధంగా చక్కటి ఒక మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నో రకాలైనటువంటి పాజిటివ్ యాటిట్యూడ్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాడు. అంటే ఇక్కడ చూసినట్లయితే ఒత్తిడి తగ్గడం కోసం నెగిటివ్ సైడ్ ఉంటుంది, పాజిటివ్ సైడ్ ఉంటుంది. మనం కనుక గమనించినట్లయితే సాధ్యమైనంత వరకు మనం ఈ పాజిటివ్ అంశాలు ఉన్నాయి, వేటిని మనం ఆలంబనంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనని మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే మన ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే మన కుటుంబంతో మనం గడిపేటువంటి క్షణాలు ఎంతో హాయిగా షేరింగ్ అంటూ ఉంటారు. మనలో ఉండేటువంటి బాధలను కానీ, మనలో ఉండేటువంటి ఒక నెగిటివ్ ఇష్యూస్ని కానీ మన మిత్రులతో కానీ, లేకపోతే మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులతో కనుక షేర్ చేసుకున్నట్లయితే అవి ఒక అద్భుతమైనటువంటి ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటాయి. మనలో ఉండేటువంటి స్ట్రెస్ లెవెల్ తగ్గించుకునేటువంటి క్రమంలో మనం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మరొక ముఖ్యమైనటువంటి అంశంగా మన యొక్క ఫిజికల్ బాడీని అదుపులో పెట్టుకునేటువంటి క్రమం. ఎందుకంటే మనసును ఎంతైతే మనం అదుపులో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటామో, శరీరాన్ని కూడా మనం అదుపులో ఉంచుకునేటువంటి క్రమాలను కూడా కొన్ని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఉదాహరణకు చూసినట్లయితే మనం ఈ స్ట్రెస్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు కూడా నలుగురిలోని కలవకుండా ఒంటరిగా ఉండడానికో, లేకపోతే ఒక లిమిటెడ్ ఏరియాకి పరిమితం అయిపోతూ ఉంటారని చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఇలాంటి క్రమంలో మరి మన యొక్క బాహ్యంగా ఉండేటువంటి నలుగురిలోనూ కలిసి తిరిగేటువంటి ప్రక్రియలు ఏమేమి ఉన్నాయనేటువంటిది కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి మనం ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ కనుక వాకింగ్ చేయడం కానీ, లేకపోతే కొంతమంది వ్యక్తుల్ని జిమ్కి వెళ్ళేటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు జిమ్లో మిగతా మిత్రులందరితో కలిసి శారీరక వ్యాయామాలు చేయడం కానీ, లేకపోతే ఒక గార్డెనింగ్, మనలో ఉండేటువంటి మంచి హ్యాబిట్స్ ఉంటూ ఉంటాయి కొంతమందికి. ఇలాంటి హాబీస్లో కనుక చూసినట్లయితే గార్డెనింగ్ కానీ, పెట్ యానిమల్స్ని పెంచడం కానీ, ఇటువంటి అనేకమైనటువంటి అంటే శరీరంతో మన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండేలాగా ఫిజికల్గా కొంత యాక్టివిటీ వచ్చేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే తెలియకుండానే మనలో ఈ యొక్క అంశాలన్నీ కూడా చేయటం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఈ యొక్క ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే మనం అలవాటు చేస్తూ ఉన్నామో తెలియకుండానే స్ట్రెస్ లెవెల్స్ అనేటువంటి తగ్గుతూ ఉంటాయి. మనం నలుగురిలోనూ కూడా కలిసి తిరగడం కానీ, సంతోషంగా ఆనందాన్ని షేర్ చేసుకోవడం ద్వారా కానీ, లేకపోతే ఒక మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్లో ఉండేటువంటి సెరటోనిన్ కానీ, డోపమిన్ లెవెల్స్ అనేటువంటివి సక్రమంగా ఉంటూ మనం ఒక ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఒక డిప్రెషన్లోనూ ఒక స్ట్రెస్లోనూ బాగా గురైన వ్యక్తి ట్యాబ్లెట్ వేసుకుంటే ఎంతైతే సమతాస్థితి పొందుతూ ఉంటాడో, మనం ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తి కూడా అంతే హార్మోనియస్గా చాలా రిలాక్స్డ్గా ఉండేటువంటి అవకాశం మనం పరిశీలించవచ్చు. అందుకని సాధ్యమైనంత వరకు మనం నలుగురిలోనూ కూడా ఎక్కువగా సోషియబుల్గా ఒక వ్యక్తి కనుక ఉన్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి రుగ్మతలకి పరిష్కారాలు దొరుకుతూ ఉంటాయి. మనం సంఘంలో మనిషి అనేటువంటి వాడు సోషల్ యానిమల్ అంటూ ఉంటారు. అంటే మనం సంఘంలో ఒక యానిమల్, మనం కూడా మిగతా జంతువులతో కలిపి ఒక సంచరించేటువంటి వ్యక్తిగా మనం చూసినప్పుడు ఎప్పుడూ కూడా సంఘ జీవనానికి మనం అలవాటు పడుతూ ఉండాలి. ఒంటరిగా మనం చేసేటువంటి ఏదైనా సరే మనకు అనర్థదాయకం తెచ్చిపెడుతుంది. అంటే తాత్కాలికంగా కొంత సమయాన్ని అయితే ఒంటరిగా స్పెండ్ చేయొచ్చేమో, కానీ ఎక్కువ సమయం అనేటువంటిది ఒంటరిగా ఉండడం అనేటువంటిది మనిషికి చాలా అనారోగ్య లక్షణంగా మనం భావిస్తూ ఉంటాం. అందుకనే ఎప్పుడూ కూడా ఒక బాడీలో కానీ, ఒక ఆలోచనలో కానీ, మన మానసికమైనటువంటి లక్షణాల్లో కానీ ఎరౌజల్ స్టేట్లో ఉంటూ ఉండాలి. అంటే ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉంటూ ఉండాలి. మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్తూ ఉంటాడు, ప్రతి మనిషి కూడా రెండు ఇన్స్టింక్ట్స్ మీద బతుకుతూ ఉంటాడు. అదేంటంటే ఒకటి సెక్స్ ఇన్స్టింక్ట్, రెండోది డెత్ ఇన్స్టింక్ట్ అంటూ ఉంటారు. అంటే ఈ యొక్క సెక్స్ ఇన్స్టింక్ట్ అని ఎందుకు అన్నారంటే సంతోషం, ఆనందం, మనకు సంతోషం కలిగించే అంశాలన్నింటినీ కూడా ఒకే ఒక పేరుతో సెక్స్ ఇన్స్టింక్ట్ అని పెట్టడం జరిగింది. అదేవిధంగా మనలో ఉండేటువంటి అగ్రెషన్ కానీ, కోపం కానీ, ఎమోషన్ కానీ, నెగిటివ్ ఎమోషన్, జెలసీ, ఇలాంటివన్నీ కూడా ఒక డెత్ ఇన్స్టింక్ట్ వైపు పెట్టడం జరిగింది.
మనిషి ఈ రెండింటి మీదే మనకు ముందుకు వెళుతూ ఉండేటువంటి క్రమాన్ని చూసినట్లయితే ఏ వ్యక్తి అయితే ఆనందంగా ఆహ్లాదంగా ఉండేటువంటి అంశాల వైపు కొనసాగుతూ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఉంటాడో అలాంటి వ్యక్తికి స్ట్రెస్ లెవెల్స్ అనేటువంటివి చాలా తక్కువగా చాలా మినిమైజ్ చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే మనకి ఎక్కడ ఆనందం ఉంది, ఎక్కడ సంతోషంగా ఉంటున్నారు జనం, మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటిది మనం అనాలిసిస్ చేసుకుంటూ దానిలో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రతి క్షణం కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. రెండవది ఏంటంటే మనసుతో చేసేటువంటి యాక్టివిటీస్. మనం అంతా కూడా మన యొక్క సమాజంలో చూస్తే మన శరీరం కోసం ఎంతో చేస్తూ ఉన్నాం మనం. అంటే రకరకాల బట్టలు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం, పెర్ఫ్యూమ్ సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం, సబ్బులు, లేకపోతే ఆహారం, రకరకాల రుచికరమైన ఆహారాలని మనం అందిస్తూ ఉన్నాం. అంటే శరీరానికి ఎంతో సమయాన్ని ఇస్తూ ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా అత్యంత సమయం మనం ఈ శరీరానికే కేటాయిస్తూ ఉన్నాం. కానీ మన మనసు 1 కిలో ఆఫ్ ఫ్లెష్, 1 కేజీ మాంసం ఉండేటువంటి ఆ బ్రెయిన్కి మాత్రం చాలా తక్కువ సమయాన్ని మనం కేటాయిస్తూ ఉన్నాం. ఏ వ్యక్తి అయితే తన మనసును అదుపులో పెట్టుకోగలుగుతాడో, ఆ కేజీ మాంసానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడో ఆ వ్యక్తి మానసికంగా చాలా పరిపూర్ణంగా ఉండగలుగుతూ ఉంటాడు. తనలో ఉండేటువంటి అన్ని స్ట్రెస్ ఫ్యాక్టర్స్ని కూడా అదుపు చేయగలుగుతూ ఉంటాడు. మరి అలాంటి అదుపు చేసేటువంటి ప్రక్రియల్ని మనం ఈ రోజు నుంచే ప్రారంభించి ఖచ్చితంగా అంటే మన మిత్ర సమూహం కానీ, బంధు సమూహం కానీ, సొసైటీలో ఉండే ప్రతి రిక్రియేషన్ని కూడా మనం ఒక ఆనందదాయకమైనటువంటి అంశంగా మరుచుకుని దాని నుంచి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అంతే తప్ప దేన్ని కూడా మన ఆలోచన విధానాన్ని కూడా నెగిటివ్గా చూడకుండా పాజిటివ్ యాటిట్యూడ్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మనచి అలవాట్లన్నీ కూడా ఇన్కల్కేట్ చేసుకుంటూ, ఇప్పుడు యోగా, ధ్యానం అంటూ ఉంటారు. యోగా టెక్నిక్స్ కానీ, లేకపోతే మెడిటేషన్ టెక్నిక్స్ కానీ, లేకపోతే మనం ఏమీ లేకపోయినా మనకు నచ్చినటువంటి హాబీస్, ఒక బుక్ చదవడం ద్వారా కానీ, లేకపోతే మనకు నచ్చినటువంటి ఒక మ్యూజిక్ని వినడం ద్వారా కానీ ఎన్నో రకాలైనటువంటి స్ట్రాటజీస్ ఉన్నాయి స్ట్రెస్ లెవెల్ని తగ్గించుకోవడం కోసం. మరి ఇవన్నింటిలోనూ కూడా మనకు అనుకూలమైనటువంటివి, మనం చేయగలిగేటువంటివి మనం గనక పట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా స్ట్రెస్ నుంచి చాలా తక్కువ టైంలోనే బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇంకా ఈ యొక్క స్ట్రెస్ లెవెల్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయనేటువంటిది మరొక అంశంలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సెలవు, నమస్కారం. నేనెవరిని, హూ ఎమ్ ఐ అనేటువంటి ఒక అంశంతో మనం మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి, సమాజపరంగా అనేకమైనటువంటి అంశాలని విశ్లేషణ చేసేటువంటి క్రమంలో మరి నేనెవరిని అనేటువంటి మన అంతర్లీనంగా మనలో ఉండేటువంటి ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా అనాలిసిస్ చేసుకునేటువంటి దిశలో ఈరోజు ఒక మంచి టాపిక్తో మనం మీ ముందుకు రాబోతున్నాను. అందులో భాగంగానే మరి మానసికమైనటువంటి అంశాల్లో ప్రధానంగా ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఫేస్ చేసేటువంటి ఒక సమస్య మీ అందరికీ తెలుసున్నది ఏంటంటే ఒత్తిడి. ఈ స్ట్రెస్ అనేటువంటిది ప్రతి వ్యక్తి కూడా తప్పించుకోలేని విధంగా సమాజంలో పెరిగిపోయినటువంటి సమస్యగా మనం భావించవచ్చు. ఈ క్రమంలో కనుక చూసినట్లయితే ప్రతి వ్యక్తిలోనూ కూడా అంతర్లీనంగా ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ అనేటువంటివి మనం గనక మనలో మనమే అనాలిసిస్ చేసుకున్నట్లయితే ఇది ఎంత స్థాయిలో మనం ఈ ఒత్తిడికి గురవుతున్నాం, అదేవిధంగా దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా ఈ లక్షణాలు తెలుసున్న సందర్భంలో మనం దీని నుంచి బయటపడడం కోసం ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి, ఏ విధమైనటువంటి స్ట్రాటజీస్ని మనం మన జీవితంలో అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే మంచి ఉన్నతమైనటువంటి స్థితికి మనం వెళ్ళగలం అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. కాబట్టి ఈరోజు నేనెవరిని అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశంలో భాగంగానే ఈ స్ట్రెస్ యొక్క మూలాలను మనం పరిశోధించబోతున్నాం. అందులో భాగంగానే మరి చూడండి, ఈరోజు సమాజంలో కనుక చూసినట్లయితే 80%, 90% వరకు కూడా రోగాల బారిన పడుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వెనక ఉండేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం స్ట్రెస్ అనేటువంటిది మనకి అందరికీ కూడా చెప్పుకునేటువంటిది, సమాజంలో అందరికీ తెలుసున్నటువంటి అంశం. ఈరోజు ఏ హాస్పిటల్కి చూసినా, ఏ రోగుల్ని కనుక మనం పరిశీలించినా వీరి యొక్క శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి, అదేవిధంగా కుటుంబ పరంగా కానీ అనేకమైనటువంటి విషయాల్లో ఒత్తిడికి గురవుతూ ఆ ఒత్తిడి అనేటువంటిది శారీరకమైనటువంటి రోగాల బారిన పడే విధంగా వ్యక్తులు తయారు చేస్తుండడం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఒత్తిడికి సంబంధించినటువంటి లక్షణాలు ఏమిటి అనేటువంటిది మొట్టమొదటి మనలో మనం ఐడెంటిఫై చేయాలి. ఇది చేసినప్పుడు ఎందుకు ఆ ఒత్తిడికి కారణమైనటువంటి అంశాలను మనం విశ్లేషించి తదనుగుణంగా మనం ఏ విషయంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి స్ట్రాటజీస్ మన లైఫ్లో అప్లై చేయాలనేటువంటిదన్నీ కూడా మనం తెలుసుకోగలం. కాబట్టి ఆ క్రమంలో మీకు అవగాహన కలిగేటువంటి విధంగా
కొన్ని అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మరి ముఖ్యంగా చూడండి, స్ట్రెస్ లెవెల్ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తికి 3 రకాలైనటువంటి సిమ్టమ్స్ బయటపడుతూ ఉంటాయి. ఒకటి ఉద్వేగపరమైనటువంటి లక్షణాలు, రెండవది శారీరకమైనటువంటి లక్షణాలు, మూడవది ప్రవర్తనాపరమైనటువంటి లక్షణాల రూపంలో మనం చూస్తూ ఉండొచ్చు. సాధారణమైనటువంటి మానసిక లక్షణాలు కనుక చూసినట్లయితే ఒత్తిడికి గురైనటువంటి వ్యక్తి సహజంగానే చాలా అనీజీగా, ఎవరితోటి కూడా మాట్లాడకుండా ఒంటరిగా ఉంటూ తన యొక్క ఇష్టాలను కూడా ఇష్టాలుగా మార్చుకుంటూ, అంటే ఇష్టమైనటువంటి పనుల్లో కూడా ఇన్వాల్వ్ కాకుండా చాలా డల్నెస్ అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మరి సాధారణమైనటువంటి మానసిక లక్షణాల్లో కుంగుబాటు అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ద ఒక ఐటమ్గా ఉంటూ భయం కానీ ఆందోళన కానీ ఇలాంటి అనేక లక్షణాలతో మిక్స్ అయి ఉండేటువంటి ఒక ప్రవర్తనలు మనం చూస్తూ ఉంటాం. చూడండి, బాగా ఒత్తిడికి గురైనటువంటి వ్యక్తిని కనుక చూసినట్లయితే తను నలుగురిలోనూ కలవలేకపోవడం కానీ, లేకపోతే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడటం కానీ, అదేవిధంగా తనలో తను నేను ఎందుకు పనికిరాను, నేనేమీ చేయలేను, ఏమీ సాధించలేనటువంటి ఒక నెగిటివ్ యాటిట్యూడ్ అనేటువంటిది బాగా డెవలప్ అయ్యి చాలా ఒక రకమైనటువంటి అచేతనా స్థితికి వెళ్ళిపోయేటువంటిది మనం గమనిస్తూ ఉంటాం. అలాగే మరి శారీరక లక్షణాలు కనుక చూడండి, ఇతను అందరిలాగా కూడా ఉత్సాహంగా ఉండలేకపోతూ ఉండొచ్చు. అదేవిధంగా తను చేయగలిగేటువంటి సమర్థవంతమైనటువంటి పనులు కూడా కొన్ని సందర్భాల్లో టేకప్ చేయలేకుండా నిస్సత్తువుగా ఎప్పుడు కూడా నిద్రపోతూ ఉండడం కానీ, లేకపోతే నేను చిన్న పనులు కూడా చేయలేనటువంటి ఒక నిర్లిప్తమైనటువంటి ధోరణితో కానీ, ఇలా ఎన్నో రకాలైనటువంటి శారీరకంగా ఫిజికల్ అంటే బాడీలో పెయిన్స్ రావడం కానీ, జాయింట్ పెయిన్స్ రావడం కానీ, నెక్ పెయిన్, హెడేక్, ఇలాంటి శారీరక లక్షణాలు కూడా సిమ్టమ్స్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. నిజంగా రియల్గా ఏ శారీరకంగా ఏ లోపం లేకపోయినప్పటికీ కూడా శరీరంలో ఏదో అసమతుల్యత ఉంది, ఏదో అశాంతి ఉందనేటువంటి ఫీలింగు వెంటాడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ క్రమంలోనే హెడేక్ ఫీల్ అవ్వడం కానీ, బాడీ పెయిన్స్ కావచ్చు, లేకపోతే కడుపులో రకరకాలైనటువంటి అబ్డామినల్లో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మరి ఎక్స్ప్రెసివ్ లక్షణాలుగా మనకు వస్తూ ఉంటాయి. మరి ఈ క్రమంలో మరి ప్రవర్తనాపరమైనటువంటి లక్షణాలు కూడా మనం కొన్ని గమనిస్తూ ఉంటాం. ఉదాహరణకి బాగా డిప్రెషన్, స్ట్రెస్ ఎక్కువ గురైనటువంటి వ్యక్తిని కనుక చూసినట్లయితే తను ఆ స్ట్రెస్ని తగ్గించుకునేటువంటి క్రమంలో రకరకాలైనటువంటి నెగిటివ్ యాటిట్యూడ్స్ కానీ, నెగిటివ్ అలవాట్లకు కానీ అడాప్ట్ అయిపోతూ ఉంటాడు. ఉదాహరణకి సిగరెట్స్ తాగడం కానీ, లేకపోతే గుట్కా తీసుకోవడం కానీ, లేకపోతే ఒక ఆల్కహాలిక్ ఎడిక్ట్ అవ్వడం కానీ, ఇలాంటి ఒక నెగిటివ్ యాటిట్యూడ్ వైపు మనిషి ప్రవర్తన అనేటువంటిది కూడా మనం వ్యక్తం చేస్తూ ఆ స్ట్రెస్ లెవెల్స్లో అది కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ క్రమంలో చూసినట్లయితే చాలా ఒత్తిడి గురయ్యామని మనకు తెలియదు. ప్రతి వ్యక్తి కూడా నేను ఒత్తిడి పడుతున్నాను అనేటువంటి తను గమనించలేడు. ఇప్పుడు మనం నాలో ఏం జరుగుతుంది, నా యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, అదేవిధంగా నేను నా యొక్క మాట తీరు కానీ, నా యొక్క ఇతరులతో నేను డీల్ చేసేటువంటి విధానాలు కానీ ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఈ స్ట్రెస్ కనుక మనం స్ట్రెస్ స్కేల్ కనుక చూసినట్లయితే దాని ఆధారంగా మనం ఎంత లోపలికి దాంట్లో బైండ్ అయిపోయి ఉన్నాం అనేటువంటిది మనం గమనించవచ్చు. మరి ఈ క్రమంలో కనుక చూసినట్లయితే మరి ఈ విధంగా ఒత్తిడికి సంబంధించినటువంటి లక్షణాలను కనుక మనం పరిశీలించినప్పుడు మరి ఒత్తిడిని స్ట్రెస్ ఈజ్ ఏ సైలెంట్ కిల్లర్ అని మనం చెప్పుకోవచ్చు. తెలియకుండానే మనలో అది ఒక ఇంటర్నల్గా మన యొక్క శారీరక మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కిల్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి స్ట్రెస్ ఈజ్ ఏ సైలెంట్ కిల్లర్ అంటూ ఉంటారు. మరి ఈ క్రమంలోనే మనం సమాజంలో ఎక్కువ మంది మరి 80% పైగా రోగులుగా మారడానికి కారణం తెలియకుండా ఈ ఇంటర్నల్గా ఉండేటువంటి స్ట్రెస్ లెవెల్ అని మనం చెప్పొచ్చు. అయితే స్ట్రెస్ అనేటువంటిది ఎంతైతే చెడ్డ అనుకున్నామో అదే క్రమంలో స్ట్రెస్ వల్ల కూడా కొన్ని మంచి కూడా ఉంటుంది. మినిమం లెవెల్ ఆఫ్ స్ట్రెస్ అనేటువంటిది ఎన్హాన్స్ యువర్ పెర్ఫార్మెన్స్ అంటూ ఉంటారు. అంటే సాధారణమైనటువంటి స్ట్రెస్ ఉండడం వల్ల వ్యక్తిలో తనలో ఉండేటువంటి ఒక సామర్థ్యం అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఈ సామర్థ్యం పెరిగేంత వరకు మాత్రం ఆ స్ట్రెస్ ఉండాలి, కానీ స్థాయి మించి ఉంటే మాత్రం అది అనర్థదాయకం, బాగా గమనించాలి మనం. అందుకనే స్ట్రెస్ అనేటువంటిది పూర్తిగా లేకుండా ఉండకూడదు, అది మేనేజ్ చేసుకునేటువంటి శక్తి మనలో ఉండాలి. స్ట్రెస్ లెవెల్ ఎంత ఉండాలి, ఎంతవరకు దాన్ని అధిగమించకుండా దాటకుండా మనం ఉంచుకోవాలనేటువంటివి మన యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనలో మనం ఆ అంతర్లీన పరిశీలన ద్వారా మనం ఈ స్ట్రెస్ నుంచి బయటపడేటువంటి అనేకమైనటువంటి మార్గాల్ని మనం ఇప్పుడు కొన్ని ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది. మరి చూడండి, స్ట్రెస్ లేని వాళ్ళు అంటూ ఉంటారు, ద ఓన్లీ పర్సన్ వితౌట్ స్ట్రెస్ ఈజ్ ఏ డెడ్ పర్సన్ అంటూ ఉంటారు. అంటే అస్సలు స్ట్రెస్ లేని వాడికి చనిపోయిన వ్యక్తితో సమానం అని చెప్తూ ఉంటాం. అంటే మనం ఏదైనా ఒక పరీక్షకు ప్రిపేర్ అవ్వాలన్నా, ఒక కార్యసాధనకు ముందు అవ్వాలన్నా ఎంతో కొంత మినిమం లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఉంటే ఆ వర్క్ అనేటువంటిది పర్ఫెక్షన్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఆ యొక్క స్ట్రెస్ని ఉండాల్సినటువంటి దానికంటే కూడా ఎక్కువ లేకుండా మేనేజ్ చేసుకునేటువంటి ప్రక్రియలు మనం గమనించాలి.
ఏ వ్యక్తి అయితే తనలో ఉండేటువంటి స్ట్రెస్ను అదుపులో పెట్టుకోగలుగుతూ ఉంటాడో తన జీవితాన్ని సాఫీగా ముందుకు తీసుకెళ్తూ చక్కగా తన మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యంగా ఉంటూ సమాజంలో అందరిలోనూ కూడా ఒక చక్కటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా ముందుకెళ్ళగలిగేటువంటి సామర్థ్యం డెవలప్ అవుతుంది. కాబట్టి మనం అలాంటి హార్మోనియస్ పద్ధతులు ఏమున్నాయి, ఆ చక్కటి మనం ఎక్వైర్ చేసుకోవాల్సినటువంటి ఆలోచనలు ఏమున్నాయనేటువంటిది మనం కొన్ని గమనిద్దాం. చూడండి, ప్రతి వ్యక్తి కూడా స్ట్రెస్ అనేటువంటిది తెలియకుండానే బయట ఉండేటువంటి రకరకాల ఎక్స్టర్నల్ స్టిమ్యులస్కి మనం రెస్పాన్స్ అవుతూ ఉంటాం. మనకు గనక అనుకూలంగా లేని రెస్పాన్సెస్ ఏమన్నా ఒక స్టిమ్యులస్ కనుక ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు తెలియకుండానే మనలో ఒక రకమైనటువంటి స్ట్రెస్ లెవెల్ అనేటువంటిది ఫిజికల్ ఎమోషనల్ రెస్పాన్స్ అనేటువంటిది మనలో డెవలప్ అవుతూ ఉంటుంది. మరి ఈ విధంగా డెవలప్ అవుతూ కంటిన్యూగా ఒక ప్రొలాంగ్ పీరియడ్ కనుక అలాగే ఉండిపోయినట్లయితే అది శరీరానికి మనసుకి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి. మనం చూడండి, ఒక 50 గ్రామ్స్ కానీ ఒక 100 గ్రామ్స్ కానీ వెయిట్ని పట్టుకుని ఒక సెల్ ఫోన్ని ఉదాహరణగా తీసుకుంటే ఈ సెల్ ఫోన్ పట్టుకుని మనం ఎలా ఉండాలంటే కొద్దిసేపు ఒక గంట సేపు అయితే పట్టుకోగలం. అదే ఒక 2 అవర్స్ అయితే మనం మ్యాక్సిమం పట్టుకోగలం. కానీ 3-4 అవర్స్ పట్టుకోమంటే ఇంకా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక రోజంతా ఇదే పట్టుకుని ఉండమంటే మన చెయ్యి పెరాలసిస్ వచ్చేసేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే మన లైఫ్లో కూడా ఏదైనా సరే స్ట్రెస్ లెవెల్ అయినా సరే ఏదైనా ఒక అన్వాంటెడ్ థింగ్ కనుక ఎక్కువ కాలం పదే దాన్ని అలా కొనసాగిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిలో ప్రాబ్లమ్స్ అనేటువంటివి రకరకాల ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతూ శారీరకంగాను మానసికంగాను నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే దాన్ని గుర్తించి మనం బయటపడాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. మరి ఇందులో క్రమంలోనే చూడండి, మనకి ఈరోజు ఈ యొక్క స్ట్రెస్ నుంచి బయటపడేటువంటి మార్గాలు ఎక్కడో లేవు. మనం బయట ఎక్కడ వెతకక్కర్లా, మన మనసులోనే ఉన్నాయి, మనలోనే ఉంది. నేనెవరిని అనేటువంటి మన కాన్సెప్ట్ కనుక చూసినట్లయితే అసలు నిన్ను నువ్వు ఎనాలిసిస్ చేసుకుంటే ఏ ఏరియాలో నువ్వు స్ట్రెస్కి గురవుతున్నావు, దానికి కారణభూతం ఎవరు అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఉదాహరణకు చూడండి, ఒక స్కూల్లో స్టూడెంట్ని చూడండి, స్టూడెంట్స్కి తన యొక్క స్టూడెంట్ లెవెల్లో స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఒక అడల్ట్ని కనుక చూస్తే కుటుంబ పరంగాను ఆర్థిక వ్యవహారాలు ఎన్నో విధాలుగా మరి స్ట్రెస్కి గురవుతూ ఉంటాడు. అలా కాకుండా ఒక ఎంప్లాయీని కనుక చూసినట్లయితే ఈ ఎంప్లాయీకి వారికి బాస్కి మధ్యలో ఉండేటువంటి రిలేషన్స్లో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉండొచ్చు. ఇలా మనం చూసినప్పుడు ఈ సొసైటీలో ఒక వ్యాపారస్తుడిని చూడండి, వ్యాపారం బిజినెస్లో ఉండేటువంటి ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేటువంటి పెరుగుతూ ఉంటాయి. ఇలా ప్రతి సిచ్యుయేషన్లోనూ కూడా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేటువంటి ఎప్పుడు ఉంటూ ఉంటాయి. కానీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని వాటిలో కొట్టుకుపోకుండా వాటిని అదుపు చేసుకునేటువంటి స్ట్రాటజీస్ కానీ టెక్నిక్స్ కానీ అన్నీ కూడా మన మనసులోనే దాగి ఉన్నాయనేటువంటిది ఏ వ్యక్తి అయితే గమనిస్తాడో ఆ వ్యక్తి చాలా పీస్ఫుల్గా వాటన్నింటినీ కూడా అల వస్తే తల వంచాలి అనేటువంటి రీతిలో ఎంత స్ట్రెస్ వచ్చినా కూడా చక్కగా దాన్ని ఫేస్ చేసేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నప్పుడు ఆ వ్యక్తి చాలా హ్యాపీగా వాటన్నింటి కూడా బయటపడగలుగుతూ ఉంటాడు. చూడండి, మనం కనుక చూసినట్లయితే మనం బయట ఎంత బిజీగా ఉండి ఎంత స్ట్రెస్ గురైనా కూడా కొంతమంది ఇంటికి వచ్చి చిన్నపిల్లలతో ఆడుకుంటూ చక్కగా వాళ్ళ పిల్లలతో కనుక కొంత టైం స్పెండ్ చేస్తే ఎంతో హాయిగా ప్రశాంతమైనటువంటి మనసుని మరి పొందేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అందుకనే మనం కొన్ని మన యొక్క కుటుంబ జీవన వ్యవస్థలో కావచ్చు, లేకపోతే స్నేహం సంబంధమైనటువంటి అంశాల్లో కావచ్చు, లేకపోతే మన యొక్క పర్సనల్ రిక్రియేషన్స్లో కావచ్చు, ఖచ్చితంగా మనం కొన్ని మన యొక్క పర్సనల్ టైం అనేటువంటిది మనం ఖచ్చితంగా పాటిస్తూ ఉండాలి. ఈ క్రమంలోనే మన కుటుంబానికి సాధ్యమైనంత వరకు సమయాన్ని కేటాయిస్తూ, అంటే మన యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కానీ, లేకపోతే మన భార్య పిల్లలతో కానీ, లేకపోతే మన తల్లిదండ్రులతో కానీ మన కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఈ వాతావరణాన్ని మనం గనక టైం స్పెండ్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో స్ట్రెస్ లెవెల్స్ అనేటువంటివి చాలా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా కొంతమంది ఒత్తిడి వచ్చిన వెంటనే కొంతమంది నెగిటివ్ ఆలోచనల వైపు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఉదాహరణకు చూడండి, బాగా ఒత్తిడి గురిపోయిన వ్యక్తి దాన్ని తగ్గించుకోవడం కోసం మందు తాగడం కానీ, లేకపోతే సిగరెట్లని అనుసరించడం కానీ, లేకపోతే వేరే రకరకాలైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అవుతూ మరి తన యొక్క స్ట్రెస్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అదే స్ట్రెస్ ఉన్నటువంటి వ్యక్తి చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు వెళ్తూ చక్కగా దైవభక్తిని డెవలప్ చేసుకుంటూ, అదేవిధంగా చక్కటి ఒక మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నో రకాలైనటువంటి పాజిటివ్ యాటిట్యూడ్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాడు. అంటే ఇక్కడ చూసినట్లయితే ఒత్తిడి తగ్గడం కోసం నెగిటివ్ సైడ్ ఉంటుంది, పాజిటివ్ సైడ్ ఉంటుంది. మనం కనుక గమనించినట్లయితే సాధ్యమైనంత వరకు మనం ఈ పాజిటివ్ అంశాలు ఏమున్నాయి, వేటిని మనం ఆలంబనంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి
అనేటువంటి ఆలోచనని మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే మన ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే మన కుటుంబంతో మనం గడిపేటువంటి క్షణాలు ఎంతో హాయిగా షేరింగ్ అంటూ ఉంటారు. మనలో ఉండేటువంటి బాధలను కానీ, మనలో ఉండేటువంటి ఒక నెగిటివ్ ఇష్యూస్ని కానీ మన మిత్రులతో కానీ, లేకపోతే మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులతో కనుక షేర్ చేసుకున్నట్లయితే అవి ఒక అద్భుతమైనటువంటి ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటాయి. మనలో ఉండేటువంటి స్ట్రెస్ లెవెల్ తగ్గించుకునేటువంటి క్రమంలో మనం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మరొక ముఖ్యమైనటువంటి అంశంగా మన యొక్క ఫిజికల్ బాడీని అదుపులో పెట్టుకునేటువంటి క్రమం. ఎందుకంటే మనసును ఎంతైతే మనం అదుపులో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటామో శరీరాన్ని కూడా మనం అదుపులో ఉంచుకునేటువంటి క్రమాలను కూడా కొన్ని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఉదాహరణకు చూసినట్లయితే మనం ఈ స్ట్రెస్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు కూడా నలుగురిలోని కలవకుండా ఒంటరిగా ఉండడానికో లేకపోతే ఒక లిమిటెడ్ ఏరియాకి పరిమితం అయిపోతూ ఉంటారని చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఇలాంటి క్రమంలో మరి మన యొక్క బాహ్యంగా ఉండేటువంటి నలుగురిలోనూ కలిసి తిరిగేటువంటి ప్రక్రియలు ఏమేమి ఉన్నాయనేటువంటిది కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి మనం ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ కనుక వాకింగ్ చేయడం కానీ, లేకపోతే కొంతమంది వ్యక్తుల్ని జిమ్కి వెళ్ళేటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు జిమ్లో మిగతా మిత్రులందరితో కలిసి శారీరక వ్యాయామాలు చేయడం కానీ, లేకపోతే ఒక గార్డెనింగ్, మనలో ఉండేటువంటి మంచి హ్యాబిట్స్ ఉంటూ ఉంటాయి కొంతమందికి. ఇలాంటి హాబీస్లో కనుక చూసినట్లయితే గార్డెనింగ్ కానీ, పెట్ యానిమల్స్ని పెంచడం కానీ, ఇటువంటి అనేకమైనటువంటి అంటే శరీరంతో మన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండేలాగా ఫిజికల్గా కొంత యాక్టివిటీ వచ్చేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే తెలియకుండానే మనలో ఈ యొక్క అంశాలన్నీ కూడా చేయటం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఈ యొక్క ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే మనం అలవాటు చేస్తూ ఉన్నామో తెలియకుండానే స్ట్రెస్ లెవెల్స్ అనేటువంటి తగ్గుతూ ఉంటాయి. మనం నలుగురిలోనూ కూడా కలిసి తిరగడం కానీ, సంతోషంగా ఆనందాన్ని షేర్ చేసుకోవడం ద్వారా కానీ, లేకపోతే ఒక మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్లో ఉండేటువంటి సెరటోనిన్ కానీ, డోపమిన్ లెవెల్స్ అనేటువంటివి సక్రమంగా ఉంటూ మనం ఒక ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఒక డిప్రెషన్లోనూ ఒక స్ట్రెస్లోనూ బాగా గురైన వ్యక్తి ట్యాబ్లెట్ వేసుకుంటే ఎంతైతే సమతాస్థితి పొందుతూ ఉంటాడో మనం ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తి కూడా అంతే హార్మోనియస్గా చాలా రిలాక్స్డ్గా ఉండేటువంటి అవకాశం మనం పరిశీలించవచ్చు. అందుకని సాధ్యమైనంత వరకు మనం నలుగురిలోనూ కూడా ఎక్కువగా సోషియబుల్గా ఒక వ్యక్తి కనుక ఉన్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి రుగ్మతలకి పరిష్కారాలు దొరుకుతూ ఉంటాయి. మనం సంఘంలో మనిషి అనేటువంటి వాడు సోషల్ యానిమల్ అంటూ ఉంటారు. అంటే మనం సంఘంలో ఒక యానిమల్, మనం కూడా మిగతా జంతువులతో కలిపి ఒక సంచరించేటువంటి వ్యక్తిగా మనం చూసినప్పుడు ఎప్పుడూ కూడా సంఘ జీవనానికి మనం అలవాటు పడుతూ ఉండాలి. ఒంటరిగా మనం చేసేటువంటి ఏదైనా సరే మనకు అనర్థదాయకం తెచ్చిపెడుతుంది. అంటే తాత్కాలికంగా కొంత సమయాన్ని అయితే ఒంటరిగా స్పెండ్ చేయొచ్చేమో కానీ ఎక్కువ సమయం అనేటువంటిది ఒంటరిగా ఉండడం అనేటువంటిది మనిషికి చాలా అనారోగ్య లక్షణంగా మనం భావిస్తూ ఉంటాం. అందుకనే ఎప్పుడూ కూడా ఒక బాడీలో కానీ, ఒక ఆలోచనలో కానీ, మన మానసికమైనటువంటి లక్షణాల్లో కానీ ఎరౌజల్ స్టేట్లో ఉంటూ ఉండాలి. అంటే ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉంటూ ఉండాలి. మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్తూ ఉంటాడు, ప్రతి మనిషి కూడా రెండు ఇన్స్టింక్ట్స్ మీద బతుకుతూ ఉంటాడు. అదేంటంటే ఒకటి సెక్స్ ఇన్స్టింక్ట్, రెండోది డెత్ ఇన్స్టింక్ట్ అంటూ ఉంటారు. అంటే ఈ యొక్క సెక్స్ ఇన్స్టింక్ట్ అని ఎందుకు అన్నారంటే సంతోషం, ఆనందం, మనకు సంతోషం కలిగించే అంశాలన్నింటినీ కూడా ఒకే ఒక పేరుతో సెక్స్ ఇన్స్టింక్ట్ అని పెట్టడం జరిగింది. అదేవిధంగా మనలో ఉండేటువంటి అగ్రెషన్ కానీ, కోపం కానీ, ఎమోషన్ కానీ, నెగిటివ్ ఎమోషన్, జెలసీ ఇలాంటివన్నీ కూడా ఒక డెత్ ఇన్స్టింక్ట్ వైపు పెట్టడం జరిగింది. మనిషి ఈ రెండింటి మీదే మనకు ముందుకు వెళుతూ ఉండేటువంటి క్రమాన్ని చూసినట్లయితే ఏ వ్యక్తి అయితే ఆనందంగా ఆహ్లాదంగా ఉండేటువంటి అంశాల వైపు కొనసాగుతూ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఉంటాడో అలాంటి వ్యక్తికి స్ట్రెస్ లెవెల్స్ అనేటువంటివి చాలా తక్కువగా, చాలా మినిమైజ్ చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే మనకి ఎక్కడ ఆనందం ఉంది, ఎక్కడ సంతోషంగా ఉంటున్నారు జనం, మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటిది మనం అనాలిసిస్ చేసుకుంటూ దానిలో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రతి క్షణం కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. రెండవది ఏంటంటే మనసుతో చేసేటువంటి యాక్టివిటీస్. మనం అంతా కూడా మన యొక్క సమాజంలో చూస్తే మన శరీరం కోసం ఎంతో చేస్తూ ఉన్నాం మనం. అంటే రకరకాల బట్టలు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం, పెర్ఫ్యూమ్ సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం, సబ్బులు, లేకపోతే ఆహారం, రకరకాల రుచికరమైన ఆహారాలని మనం అందిస్తూ ఉన్నాం. అంటే శరీరానికి ఎంతో సమయాన్ని ఇస్తూ ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా అత్యంత సమయం మనం ఈ శరీరానికే కేటాయిస్తూ ఉన్నాం. కానీ మన మనసు 1 కిలో ఆఫ్ ఫ్లెష్, 1 కేజీ మాంసం ఉండేటువంటి ఆ బ్రెయిన్కి మాత్రం చాలా తక్కువ సమయాన్ని మనం కేటాయిస్తూ ఉన్నాం. ఏ వ్యక్తి అయితే తన మనసును అదుపులో పెట్టుకోగలుగుతాడో, ఆ కేజీ మాంసానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడో ఆ వ్యక్తి మానసికంగా చాలా పరిపూర్ణంగా ఉండగలుగుతూ ఉంటాడు. తనలో ఉండేటువంటి అన్ని స్ట్రెస్ ఫ్యాక్టర్స్ని కూడా అదుపు చేయగలుగుతూ ఉంటాడు. మరి అలాంటి అదుపు చేసేటువంటి ప్రక్రియల్ని మనం ఈ రోజు నుంచే ప్రారంభించి ఖచ్చితంగా అంటే మన మిత్ర సమూహం కానీ, బంధు సమూహం కానీ, సొసైటీలో ఉండే ప్రతి రిక్రియేషన్ని కూడా
మనం ఒక ఆనందదాయకమైనటువంటి అంశంగా మరుచుకుని దాని నుంచి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అంతే తప్ప దేన్ని కూడా మన ఆలోచన విధానాన్ని కూడా నెగిటివ్గా చూడకుండా పాజిటివ్ యాటిట్యూడ్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మంచి అలవాట్లన్నీ కూడా ఇన్కల్కేట్ చేసుకుంటూ ఇప్పుడు యోగా ధ్యానం అంటూ ఉంటారు. యోగా టెక్నిక్స్ కానీ లేకపోతే మెడిటేషన్ టెక్నిక్స్ కానీ లేకపోతే మనం ఏమీ లేకపోయినా మనకు నచ్చినటువంటి హాబీస్ ఒక బుక్ చదవడం ద్వారా కానీ లేకపోతే మనకు నచ్చినటువంటి ఒక మ్యూజిక్ని వినడం ద్వారా కానీ ఎన్నో రకాలైనటువంటి స్ట్రాటజీస్ ఉన్నాయి స్ట్రెస్ లెవెల్ని తగ్గించుకోవడం కోసం. మరి ఇవన్నింటిలోనూ కూడా మనకు అనుకూలమైనటువంటివి మనం చేయగలిగేటువంటివి మనం గనక పట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా స్ట్రెస్ నుంచి చాలా తక్కువ టైంలోనే బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇంకా ఈ యొక్క స్ట్రెస్ లెవెల్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయనేటువంటిది మరొక అంశంలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సెలవు, నమస్కారం. నేనెవరిని, హూ ఎమ్ ఐ అనేటువంటి ఒక అంశంతో మనం మానసికమైనటువంటి శారీరకమైనటువంటి సమాజపరంగా అనేకమైనటువంటి అంశాలని విశ్లేషణ చేసేటువంటి క్రమంలో మరి నేనెవరిని అనేటువంటి మన అంతర్లీనంగా మనలో ఉండేటువంటి ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా అనాలిసిస్ చేసుకునేటువంటి దిశలో ఈరోజు ఒక మంచి టాపిక్తో మనం మీ ముందుకు రాబోతున్నాను. అందులో భాగంగానే మరి మానసికమైనటువంటి అంశాల్లో ప్రధానంగా ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఫేస్ చేసేటువంటి ఒక సమస్య మీ అందరికీ తెలుసున్నది ఏంటంటే ఒత్తిడి. ఈ స్ట్రెస్ అనేటువంటిది ప్రతి వ్యక్తి కూడా తగ్గించుకోలేని విధంగా సమాజంలో పోయినటువంటి సమస్యగా మనం భావించవచ్చు. ఈ క్రమంలో కనుక చూసినట్లయితే ప్రతి వ్యక్తిలోనూ కూడా అంతర్లీనంగా ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ అనేటువంటివి మనం కనుక మనమే అనాలిసిస్ చేసుకున్నట్లయితే ఇది ఎంత స్థాయిలో మనం ఈ ఒత్తిడి గురవుతున్నాం, అదేవిధంగా దీని లక్షణాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా ఈ లక్షణాలు తెలిసిన సందర్భంలో మనం దీని నుంచి బయటపడడం కోసం ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి, ఏ విధమైనటువంటి స్ట్రాటజీస్ని మనం మన జీవితంలో అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే మంచి ఉన్నతమైనటువంటి స్థితికి మనం వెళ్ళగలం అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. బట్టి ఈరోజు నేనెవరిని అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం భాగంగానే ఈ స్ట్రెస్ యొక్క మూలాలని మనం పరిశోధించబోతున్నాం. అందులో భాగంగానే మరి చూడండి, ఈ రోజు సమాజంలో కనుక చూసినట్లయితే 80% 90% వరకు కూడా రోగాల బారిన పడుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వెనక ఉండేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం స్ట్రెస్ అనేటువంటిది మనకి అందరికీ కూడా చెప్పుకునేటువంటిది, సమాజంలో అందరికీ తెలుసున్నటువంటి అంశం. ఈరోజు ఏ హాస్పిటల్కి చూసినా ఏ రోగుల్ని కనుక మనం పరిశీలించినా వీరి యొక్క శారీరకమైనటువంటి మానసికమైనటువంటి అదేవిధంగా కుటుంబ పరంగా కానీ అనేకమైనటువంటి విషయాల్లో ఒత్తిడికి గురవుతూ ఆ ఒత్తిడి అనేటువంటిది శారీరకమైనటువంటి రోగాల